ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2014, 2019 వరకు ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 మహిళలు మంత్రులుగా వరంగల్ నుంచి ఉన్నారని తెలిపారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమెలుతుంటే కొండను బద్దలు కొట్టింది కూడా ఆడబిడ్డనే అన్నారు. కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసుకుని ఇందిరమ్మ జయంతి రోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. చేయరు, చేసిన వారిని చెయ్యనియ్యరని పేర్కొన్నారు. మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు, అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని